క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ముమ్మడి జోసెఫ్ రెడ్డి. కీర్తిశేషులు నుసి శౌరమ్మ 5వ వర్ధంతి సందర్భముగా మరియు కీర్తిశేషులు ముమ్మడి తోమాసురెడ్డి 13వ వర్ధంతి సందర్భముగా వారి తల్లిదండ్రుల కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ముమ్మడి జోసెఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కేథడ్రల్ విచారణ దోమ అన్నమ్మ అక్టోబర్ 8వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భముగా దోమ అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోత్మీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కుడారు మేఘనాథ్ అంబేద్కర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ నిర్మల జ్యోతి శౌరమ్మ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నారు శ్యామ్ సుందర్ రెడ్డి, సిన్సీ మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు నారు చిన్నపురెడ్డి, విజయ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిడుగురాళ్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అచ్చి దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు సురేష్ మేరీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం.
పరమేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి భువి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి భువి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే తండ్రిగా ప్రేమ చూపెను దండిగా వరములిచ్చెను కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను మానవాళిని ప్రేమించెను స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం ప్రేమామయుడు పరమేశ్వరుడు నరునిగా ఇలలో జన్మించి సత్యము నిలిపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించి స్వర్గము జీవ మార్గమై మానవాళికి గమ్యమై ప్రగతి పదమున సాగెను శాంతి గురుతుగా నిల్చెను లోకమాన్యుడై విలసిల్లెను స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం. దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు, మన విచారణ ప్రజలు, బాలయేసు యొక్క భక్తులు, మన ఇంటెన్షన్స్ దేవుడు మనకు చేసిన మేలుల కృతజ్ఞతగా మనందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు, శక్తి సామర్థ్యాలు దయచేయాలని, ఇంకా మరియు మన స్పెషల్ ఇంటెన్షన్స్ కోసం, ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం మరియు మన పిల్లల చదువుల కోసం వారికి దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలం వారికి దయచేయాలని, మనందరికీ కాపుదల దయచేయాలని, ఇంకా మన కుటుంబాలలో మరణించిన వారందరికీ ఉత్థాన ప్రభువు వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని మనసారా మనం ప్రార్థించుదాము. హార్టీ వెల్కమ్ టు రెవరెండ్ ఫాదర్ లీనో పసల లీనో ఫ్రమ్ ఏలూరు డైసెస్. ఐమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. అడగగానే ఒప్పుకున్నారు, ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కీర్తన 133:4 వచనములు. ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులు చూపెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమ రహస్యములను కొనియాడి యోగ్యులమవుటకు మన పాపలను ఒప్పుకుందాం.
చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో ఒడి ఒడిగా చేరాను. దుడుకు చిన్నవాణిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడి వడిగా చేరాను. తడి కన్నులు తాకుమా నా దైవమా, తడి కన్నులు తాకుమా నా దైవమా, నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా. నీ ఒడి చేర్చుమా నా ప్రాణమా. దుడుకు చిన్నవానిలా బిడియముతో నిలిచాను, తడబడు నడకతో వడి వడిగా చేరాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము, మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరం నాదుడా, ఓ లోక పాలక, ఓ పరం నాదుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను నీకర్పింతున్, ఆరాధన ఘనతలను నీకర్పింతున్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి, మీ సన్నిధి చేరితిమి, మీ దీవెన కోరితిమి. ఓ పరన్నాథుడా, ఓ లోక పాలక, ఓ పరం నాదుడా, ఓ లోక పాలక. భయవేదన తొలగించుము లోకేశ్వరా, భయవేదన తొలగించుము లోకేశ్వరా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయమా. నీ ప్రేమను కురిపించి నా జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి నా జ్ఞానము తెరిపించి. ఓ శాంతి రూపుడా, ఓ దేవకావర, ఓ శాంతి రూపుడా, ఓ దేవకావర. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును.
ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవింతురు. మొదటి పట్టణము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రభు, నీవు నా వేడుకలను ఆలించుటకు మమ్ము హింస నుండి కాపాడుటకు నేనింకెన్నాళ్ళు మొరపెట్టవలేను? నీవు నేనిట్టి అన్యాయంను కాంచున్నట్లు చేయనేలా? నీవు ఆ దుష్కార్యమును చూచి ఎట్లా సహింతువు? నాకు కనిపించినది అంతయు వినాశనము దౌర్జన్యమే. ప్రజల ఎడల జగడములాడుచున్నారు. ప్రభు నాకు ఈ క్రింద జవాబు నొసగెను. నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టంగా వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును. కానీ ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించుచున్నను. నీవు దాని కొరకు వేచియుండుము. అది తప్పక జరుగును. ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు నీవు సిగ్గుపడకుము. 2వ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రియ స్నేహితుడా, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చు గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచియుండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు వసించు పవిత్రాత్మ సహాయముతో పదిలపరుచుకొనుము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 10 వరకు. లూకాసు వార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 10 వరకు. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయమని చెప్పున. అట్లుగాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు గదా. అట్లే మీరును మీ బాధ్యతలు నిర్వహించిన మీదట మీరు అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చుతమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా పేరు పస్ల లీనో. ఈ ఎంజల విచారణకి చెందిన వ్యక్తిని. మరియపురం గ్రామం మాది. నేను ఏలూరు మేత్రాసనంలో చేరి అక్కడే ఏలూరు మేత్రాన్ని చదువుకొని అక్కడే గురువై అక్కడే సువార్త సేవ చేస్తూ ఉన్నాను. 1990లో నేను గురువయ్యాను. తడికిలిపూడి లూర్దు మాత పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఉండగా అది జూబ్లీ ఇయర్ 2014-15. 2015లో క్రిస్మస్ డిసెంబర్ 24 క్రిస్మస్ పూజ చేసి గ్రామంలో 2వ పూజ చేసి 3వ పూజకి వెళ్తూ ఉంటుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో నేను డ్రైవర్ చనిపోవాలి. ఆ యాక్సిడెంట్ అతను డ్రైవర్ 120 స్పీడ్లో ఉన్నాడు. ఆయన ఒక ఊరు వెళ్ళాలి, టర్నింగ్ తీసుకొని రైట్కి తీసుకొని టర్నింగ్ వెళ్తే అది వచ్చిందని చెప్పేసి అతను నిద్రలో ఉండి అది రాకముందే టర్నింగ్ తీసుకున్నాడు. ఒక చెట్టుకు గుద్దేస్తే 4-5 అడుగులు ఎత్తు లెగిసి ఆ కారు పడిపోయి ఇలాగ అయిపోయింది మొత్తం. ఆ కారులో అతనికి తుంటి ఇరిగింది. నాకు అంత తోలంతా లేచిపోయి రక్తం అంతా కారిపోయింది. ఆ యాక్సిడెంట్లో నిజంగా నేను చనిపోవాలి, కానీ దేవుడు నిజంగా నన్ను బ్రతికించి స్వార్థ సేవలో నడిపించి దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి ఏమి చెల్లించినా నేను సరిపోను. ఈరోజు ఇక్కడ పూజ చేస్తున్నానంటే అది దేవుని యొక్క కృప. ఈరోజు దేవునికి నేను ఏమి చెల్లించినా సరిపోను. 116వ కీర్తన 12వ వచనంలో దేవుడు చేసిన మేలులకి చిన్న ప్రార్థన చేస్తే చాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే చాలు, దేవుడు మనల్ని నూరంతలుగా దీవిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు మరి ఈ నెల అక్టోబర్ నెల, ఈ నెల మరియ తల్లికి అర్పించిన నెల. ఇది 27వ సామాన్య ఆదివారం. ప్రసంగంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభుని ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు చేయలేత్తండి, పర్లేదు. యేసయ్యను చూసిన వాళ్ళు చేయలేత్తండి. యేసయ్యను చూడాలంటే మనకేమి కావాలి చెప్పండి? మనకేముండొద్దు యేసయ్యను చూడాలంటే? మనలో పాపం అనేది ఉండకూడదు. పాపం లేనివాడే యేసయ్యను చూడగలడు. అది గుర్తుంచుకోనండి. యోహాను 14:9లో
యేసు ప్రభు శిష్యులు ప్రభుని అడుగుతూ ఉన్నారు, ప్రభువా మాకు తండ్రిని చూపించని అడిగాడు ఫిలిప్పు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ యేసయ్యను మనం చూస్తున్నామా లేదా? ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, మందసంలో యేసయ్య ఉన్నాడు. ఈ బలిపీఠం మీద బలిపీఠము ఇది దివ్య బలిపీఠం. ఇక్కడ ఏముందో చెప్పిన వాళ్ళకి బహుమతి. ఈరోజు ఇక్కడ ఏమున్నది ఒకసారి చూడండి. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టు కారుతో తిని చేత పట్టుకొని వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ బలిపీఠము చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఈ బలిపీఠం మీద పవిత్రాత్మ అగ్ని ఉన్నది. ఈరోజు నువ్వు యేసయ్యను చూడాలంటే అర్థమైంది. ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసుకో. ఇక్కడ దేవదూత నీ దగ్గరకు వచ్చేసి నిప్పుతోటి వస్తుంది. నిప్పు తీసుకొని నీ దగ్గరకు వచ్చి నీ పెదవులకి అంటిస్తూ ఉన్నది. కాబట్టి అంటిస్తే నీ పాపములు క్షమింపబడుతూ ఉన్నాయి. యేసయ్యను చూడాలంటే మనలో పాపం అనేది ఉండకూడదు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ మాటలు మన మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ఇంకా దేవుని ముందు మనం కూర్చున్నాం. ఇంకా జీవితంలో నేను పాపం చెయ్యను అని చెప్పేసి దేవునితో ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఖచ్చితంగా ఈ రోజే నీలోకి దేవుడు వస్తాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి చూస్తావు, ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తావు. నువ్వు దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండోది ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనములో మోషే ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా యేసు ప్రభువు 40 రోజులు ప్రార్థన చేశాడు. మోషే ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? నీ కోసం, ఈ ప్రపంచంలో మానవులందరి కోసం. యేసు ప్రభు ప్రార్థన చేసి నీ పాపాన్ని కొట్టేశాడు, నీ మరణాన్ని కొట్టేశాడు, నిన్ను తన బిడ్డనిగా అంగీకరించాడు, నిన్ను దేవుని యొక్క రాజ్యానికి వారసుని చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? మనం గుడికి వస్తూ ఉన్నాం, ఇక్కడ జపమాల చెప్తూ ఉన్నాం, పూజలో పాల్గొంటూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? ఇంకా బైబిల్ మాట రావాలి. బైబిల్ ఎవరైనా ప్రార్థన చేస్తారు? చాలా మంది ప్రార్థన చేశారు. మోషే చేశాడు, యేసు ప్రభు చేశారు, ఇంకా చాలా మంది ప్రార్థన చేశారు. ఎవరు చేశారు చెప్పండి? బైబిల్ ప్రార్థన ఒక మాట. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చూసినట్లయితే యాకోబు దేవుని దగ్గరికి వచ్చాడు. అదే ప్రార్థన చేస్తే చాలు యేసయ్య మన ముందు నిలబడతాడు, మన ప్రార్థన వింటాడు, నువ్వేది అడిగితే ఇస్తాడు యేసయ్య. యాకోబు కూడా ప్రార్థన చేశాడు. యాకోబు ఎలా చేశాడు ప్రార్థన? యాకోబు దేవునితోటి కుస్తీ పట్టాడు. రాత్రంతా దేవుని గట్టిగా పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు దేవుణ్ణి. అర్థమైందా? తెల్లారిపోతుంది, వదిలివేయ, నేను వెళ్ళిపోవాలన్నాడు దేవుడు, కానీ వదిలిపెట్టలేదు. చివరికి దేవుడు అతని తుంటి కూడా ఎరగొట్టాడు. అయినా సరే దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, వదిలిపెట్టకపోతే అప్పుడు దేవుడు అడిగాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నువ్వు నన్ను దీవించేంత వరకు నిన్ను వదిలిపెట్టనన్నాడు. అప్పుడు దీవించి యాకోబు, అప్పుడు పేరు అడిగి దీవించాడు యాకోబుని. అప్పుడు పేరు అడిగి దీవించిన తర్వాత ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని అన్నాడు. ఇజ్రాయేల్ అంటే ఏంటి అర్థం చెప్పండి? ఇజ్రాయేల్ అంటే ఏంటి అర్థం? ఇజ్రాయేల్ అంటే దేవునితోటి మనుషులతోటి పోరాడి గెలిచాడు కాబట్టి ఇజ్రాయేల్ అని అర్థము. ఇజ్రాయేల్ని దీవించినట్టు యాకోబుని అంతగా దేవుడు దీవించాడు ప్రార్థనలో. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ మాటలు నీ మనసులో పెట్టుకోనండి. మూడవది ఏంటంటే, ఈరోజు మరే తల్లి యేసు ప్రభుకి ఏమి నేర్పించింది చెప్పండి? ఈరోజు మరే తల్లికి
మరే తల్లి జోయప్ప గారు ఉన్నారు కదా, మరే తల్లి యేసు ప్రభుకి ఏం నేర్పించింది? మరే తల్లి యేసు ప్రభుకి గుడికి వెళ్ళటం నేర్పించింది. అలవాటు చొప్పున విశ్రాంతి దినమున యేసయ్య దేవుని మందిరానికి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయం దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన మరే తల్లి అతను ప్రార్థన చేసుకునేలాగా నేర్పించింది. అతను బైబిల్ పట్టుకొని బైబిల్ చదివేలాగా నేర్పించింది. ఈరోజు చూసినట్లయితే బైబిల్ తెరిసి ఆయన చదువుతూ ఉంటుంటే ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, అర్థమైందా? ఆయనకి ఒక వాక్యం వచ్చింది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడని చెప్పేసి ఆ వాక్యం వచ్చింది. నీవు కూడా మీరు కుటుంబంలో భర్త అనే వ్యక్తి, యెహోషువ 24:15 నేను నా కుటుంబం అంటున్నాడు. భర్త అన్న వ్యక్తి ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు గురువు అవ్వాలి, లేకపోతే పాస్టర్ అవ్వాలి, సేవకుడు అవ్వాలి. నువ్వు నీ భార్య పిల్లల్ని పిలవాలి. ఈరోజు రండి, పడుకునే ముందు రండి, మనం ఈరోజు దేవునితో కొద్దిసేపు గడుపుదాం, బైబిల్ చదువుకుందాం, జపమాలు చెప్పుకుందాం, పాటలు పాడుకుందాం, దేవునికి మహిమ పొందుదాం అని చెప్పేసి అనుకొని చెయ్యాలి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరందరూ కుటుంబం కూర్చొని బైబిల్ తెరుస్తారో, బైబిల్ చదువుతారో, దేవుని ఆత్మ తప్పకుండా మీ కుటుంబంలోకి వస్తుంది. మీకు సమస్యలు ఉంటే, మీ ఇరుకులు ఇబ్బందులు ఉంటే, ఏ కష్టాలున్నా ఏమున్నా దేవుడు తీర్చేస్తాడు. మీ ఇల్లు దీవింపబడుతుంది, మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఇది గుర్తుంచుకొని మీరు తప్పకుండా మీరు పాటించాలని చెప్పేసి మానవ చేస్తాం. ఈ నెలంతా మరే తల్లి కనిపించిన జపమాల నెల. ప్రతిరోజు మీరు జపమాలు చెప్పాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థనలు, దేవుణ్ణి మహిమపరచాలని చెప్పేసి ఈరోజు వాక్యంలో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు 3 పట్టణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో హబక్కూకు, అతను యోదయ దేశంలో మనాసే అని ఒక రాజు ఉన్నాడు. అక్కడ క్రీస్తుకు పూర్వం 686 సంవత్సరాలకు నుంచి 642 సంవత్సరాల లోపు అతను అక్కడ జీవించాడు. అక్కడ ప్రజలకి అతను సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. అతను దేవునితోటి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు మొరపెట్టాడు, ప్రభా వీళ్ళు నా మాట వినట్లేదు, ప్రభా వీళ్ళు దుర్మార్గ పని అన్యాయం చేస్తూ ఉన్నారు, హింసలు చేస్తూ ఉన్నారు, నా ప్రార్థన ఒకసారి ఆలకించు ప్రభు అని చెప్పేసి ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టాడు, ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, చివరికి దేవుడే అతనితోటి మాట్లాడే, స్వయంగా దేవుని అతనితో మాట్లాడి అతను నువ్వు తొందరపడొద్దు, ఒక పలక మీద నేను చెప్పిన మాట రాయి, అది అందరికీ కనిపించాలి, అది సులువుగా ఉండాలి, అందరూ అది చూడాలి అని చెప్పేసి అని ఒక మాట చెప్పాడు. ఏమంటే దుష్టులు ఇంకా కొనసాగరు, పాపులు ఇంకా కొనసాగరు, కానీ నీతిమంతులు విశ్వాసముతో జీవిస్తారని చెప్పేసి ఆ మాట రాయమని చెప్పాడు. ఆయన రాశాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులు, అది చూసి వాళ్ళు మారిపోయారు. చాలామంది మారిపోయారు. చాలామంది యేసులో వాళ్ళు తప్పు చేసుకుని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి దుష్టులు మనలో పాపం అనేది ఉండకూడదు, దుష్టత్వం అనేది ఉండకూడదు, పాడు జీవితం అనేది ఉండకూడదు. ఈరోజు అదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు కూడా నిజంగా దేవుని దర్శనంలో అతనికి కనిపించాడు, అతనితోటి మాట్లాడాడు. ఇప్పుడు మీతోటి కూడా మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు ఏది కావాలో అడిగితే తప్పకుండా దేవుడు మీతోటి మాట్లాడతాడు, మీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. 2వ పట్టణం కూడా మనం చూస్తూ ఉన్నాం. తీతుకు రాసిన లేఖలో పరిశుద్ధ పౌలు తీతుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. తీతు స్వార్థని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సోదరులారా, ప్రకటిస్తూ ఉంటుంటే అతను భయపడుతూ ఉన్నాడు. అతను భయపడుతూ స్వార్థ ప్రకటించలేకపోతూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ పౌలు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నిగ్రహం కలిగి ఉండు, స్వార్థని ప్రజలకి బోధించు, నాలాగే బోధించు అని చెప్పేసి పరిశుద్ధ పౌలు చెప్పాడు. పరిశుద్ధ పౌలు కూడా అతను ఎంతమందిని చంపాడు? పరిశుద్ధ సౌలు ఎంతమందిని చంపాడు? 1000 మందికి పైగానే చంపేశాడు క్రైస్తవులని. అలాంటి వ్యక్తిని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూసినట్లయితే దమస్కస్ వెళ్తున్నాడు క్రైస్తవులను చంపేయటానికి. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ సౌలా అని పేరు పెట్టి పిలిచాడు. ఒక్క పిలుపుతోటి అతని జీవితమే మారిపోయి, అతని పేరు మారిపోయింది, అతని జీవితమే మారిపోయింది.
పూర్తిగా దేవునికి అతను అంకితం చేసుకున్నాడు. రోమీయులు 14:7-8 నువ్వు నేను జీవిస్తే యేసు ప్రభు కొరకే, మరణిస్తే నేను యేసు ప్రభు కొరకే అని చెప్పేసి అన్నాడు. అతను యేసు ప్రభు కొరకే జీవించాడు, యేసు ప్రభు కొరకే మరణించాడు. అతను చాలా లేఖలు కూడా రాశాడు. ఆ విధంగా ఈ యొక్క పౌలు తీతుని ప్రోత్సహించి సువార్తలు అతన్ని నడిపించాడు. ఈ రోజుల్లో మనము కూడా అర్థమైంది. సంఘం ఏం చేయాలంటే శ్రీ సభ కోసం ప్రార్థన చేయాలి, స్వార్థికుల కోసం ప్రార్థన చేస్తే తప్పకుండా స్వార్థ లోకమంతటా ప్రకటింపబడుతున్నది. మత్తయి రాసిన స్వార్థ 28 మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ శిష్యుల్ని పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తని ప్రకటించండి, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉంటానని చెప్పేసి అన్నాడు. ప్రియా, నమ్మి బాప్తిసం తీసుకుని వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇది మీ మనసులో పెట్టుకొని సేవకులు ఒక్కరు మాత్రమే ప్రకటిస్తే సరిపోదు. మీరు కూడా అర్థమైంది, మీ ఇంట్లో మీ బిడ్డలకి బైబిల్ చదివించాలి, వాక్యం చెప్పాలి. మీకు కనపడ్డ వాళ్ళకి దేవుని గురించి 2 మాటలు చెప్తే తప్పకుండా వాళ్ళు ఒకరోజు మారి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని రక్షింపబడే అవకాశం ఉంటుంది. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రవేశమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్తానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పూజలో ప్రార్థన చేయమని అడిగిన విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తాం. విచారణ కోసం ఈ యొక్క బాలేశ పుణ్యక్షేత్ర విచారణ గురువులు జయరాజ్ కోసం, ఇక్కడ గురువుల కోసం, అందరి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ పరలోక తండ్రి, మీ దివ్య కుమార్ని మా రక్షణ దాతగా అనుగ్రహించినందుకు మీకు ఏలాది స్తోత్రములు తెలుపుచున్నాము. శిష్యులు అల్ప విశ్వాసమునకు, అవగాహన రాహిత్యమునకు వారికి ఖండించక మీరు ప్రేమతో ఆదరించువారు. అటులనే మేము మా మాటల ద్వారా, చేతల ద్వారా మీకు దూరమైనప్పటికీ మమ్ము వదిలివేయక మీ కృపను దయచేసి మీ వెలుగు మార్గంలో నడిపించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాదం
చూపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించి ఈ బలి సర్వశక్తులపిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచమునకు మమ్ము పాత్రులను చెయ్యుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములు రూపొందించితివి. మానవుని చిత్రాది చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుతున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభువు నామమున వేం చేయవారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర,
ఎరుగనే. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజించుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతూ అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నికొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సుని ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురును, మా పూల్ అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ప్రేమగల తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా మిమ్ములను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మాకు అనేక మేలులు అనుగ్రహించినందుకు మీకు స్తుతి స్తోత్రములు, ధన్యవాదాలు. ప్రభువా, ఈ యొక్క దివ్య పూజ బలిలో భక్తిభావముతో, విశ్వాసముతో, మంచి మనసుతో పాల్గొంటున్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు.
మా కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయండి. ఈ యొక్క దివ్య పూజ బలులను ఎంతోమంది ఎన్నో కుటుంబాలు సమర్పిస్తున్నారు ప్రభువా. వారిని అందరినీ ఆశీర్వదించు. వారి హృదయ కోరికలను, మనవులను, వారి ఉద్దేశాలను, వారు తలంచే మంచి తలంపులను మీకు పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము. వారు చేపట్టే కార్యాల్లో, పనులలో విజయము సాధించే విధంగా వారిని ఆశీర్వదించు ప్రభువా. మా వద్దకు వచ్చి ఫాదర్ పసల లీనో ఏలూరు నుంచి వచ్చినటువంటి ఫాదర్ గారిని ఆశీర్వదించు. తను చేపట్టే ఆ మిషన్ వర్క్ని ప్రభువా దీవించి ఆశీర్వదించు ప్రభువా. వారి విచారణలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయండి. తను ఎంతో మంచి మనసుతో ప్రభువా నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. మా ఈ గ్రామమునకు చెందిన, మా విచారణకు చెందినటువంటి ఆ ప్రియమైన బిడ్డను దీవించి ఆశీర్వదించు ప్రభువా. మా కుటుంబాలలో ప్రేమ, శాంతి నింపు. చదువుతున్నటువంటి బాలబాలికలను ఆశీర్వదించు. బాలబాలికలందరికీ, విద్యార్థులందరికీ ప్రభువా దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలము, మీ యొక్క దైవ కాపుదల, రక్షణ మా అందరికీ దయచేయి. ఎక్కడికి వెళ్ళినా ప్రభువా మాకు తోడుగా ఉండండి. మా కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. దయగల తండ్రి, నలుదశల చెదురున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపలను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ఇందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరా రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరా రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచి దివ్య భోజమై, పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచి దివ్య భోజమై, నవ్య జీవమే స్వర్గ సీమయే, ప్రేమ జగతియే పునాదియే, ప్రేమ జగతియే పునాదియే. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమిరా రండి, ప్రభు యేసుని పొందండి. రండి ప్రియులారా. పునీత ఇన్యాస వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మేము స్తుతించెదను గాక. తన్ను నమ్మువారికి, తన్ను వెదుకు వారికి ప్రభువు మేలు చెయ్యును. ప్రార్థించుదాము. సర్వశక్తుల సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరుచునుగాక.
మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గంలో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని